ఓ వ్యక్తి తన ప్రాణం పోతున్న ఆఖరి నిమిషంలో తన చావుకి కారణమైన వ్యక్తులను పట్టించి మరీ ప్రాణాలు విడిచాడు. కందస్వామి ఇతను తమిళనాడులోని విల్లుపురం జిల్లా కాటేరి కుప్పం ప్రాంతంలో ఉంటాడు. ఇతను తొండమానట్టం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి పెళ్లైంది. భార్య పేరు భువనేశ్వరి. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఈ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో అలిగిన భువనేశ్వరి పెట్టుతో పుట్టిల్లు చేరింది. అయితే అలా వెళ్లిన ఆమె ఎన్నాళ్లైనా రాకపోవడంతో భర్తే వెళ్లి భార్యకు నచ్చజెప్పి తన ఇంటికి తెచ్చుకుందామని శాంతి చర్చలకు బయలుదేరి వెళ్లాడు. అయితే భార్యతో రాజీ ప్రయత్నాలు చేద్దామని ఆమె ఇంటికి వెళ్తే భర్త వచ్చేలోపే భువనేశ్వరి తన ఫ్యామిలీకి సోదరుడికి స్వామి తనని అనుమానించి హింసిస్తున్నాడని, అందుకే నేనతన్ని వదిలి వచ్చేశానని చెప్పడంతో స్వామి రాగానే భువనేశ్వరి సోదరుడు ఆవేశంగా బావను కొట్టి ఇక నువ్వు మా ఇంట్లో ఉండొద్దని అతన్ని ఇంట్లో నుండి గెంటేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి స్వామి బయటకని రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. కారొచ్చి బలంగా స్వామి బైక్ ని గుద్దటంతో అతను కుప్పగూలిపోయాడు. దీంతో వెంటనే అతను స్పాట్ లోనే చనిపోయాడు. అక్కడే రోడ్డు మీద ఉన్న జనం అంతా అక్కడికి వచ్చారు. చనిపోయిన స్వామి శవాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అతను చనిపోయిన విషయం స్వామి తల్లికి చెప్పారు. కొడుకు మరణ వార్త వినగానే ఆ తల్లి ఏడుస్తూ అక్కడికి చేరుకుంది. ఆమె వెళ్లేసరికే పోలీసులు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పరిశీలిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళిందామె కొడుకు శవాన్ని చూసి ఏడ్చింది. అయితే స్వామి పడ్డ తీరు, అతని బండికి అయిన డ్యామేజ్, ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ గమనించిన పోలీసులు తొలుత స్వామిది యాక్సిడెంట్ గానే భావించి శవాన్ని పోస్ట్ మార్టానికి తీసుకువెళుతూ ఉండగా అక్కడే ఉన్న అతని తల్లి స్వామి శవానికి కొద్ది దూరంలో అతని ఫోన్ కనిపించడంతో దాన్ని తీసుకుంది. అలా తీసిన ఆ ఫోన్ ని ఆమె తన దగ్గరే పెట్టుకుంది. ఈలోగా స్వామి భార్య భువనేశ్వరి కూడా వచ్చింది. నా భర్త యాక్సిడెంట్ అయి చనిపోయాడా, ఇప్పుడు నా గత ఏంటంటూ ఏడుపు రాగం అందుకుంది. అప్పటికే అక్కడ చేరుకున్న బంధువులు ఆమెను ఓదార్చారు. తల్లి తన ఇంటికి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె తన కొడుకు ఫోన్ ని బయటకు తీసింది. ఓసారి ఓపెన్ చేసి చూద్దామనుకుని ఆ ఫోన్ ని ఓపెన్ చేసింది. అప్పుడే అందులో ఆమెకు కొద్దిసేపటి క్రితం రికార్డ్ చేసిన ఓ వాయిస్ రికార్డ్ కనిపించింది. దీంతో ఇదేంటి అని వింటూ ఉండగా అందులో నుండి వణుకుతున్న, బలవంతంగా మాట్లాడుతున్న తన కొడుకు స్వరం వినిపించింది ఆమెకు. అది విన్న ఆ తల్లికి ఏంటిది అని కంగారు మొదలయ్యి అసలేముంది ఇందులో అని మొత్తం వినగా అందులో స్వామి తనది యాక్సిడెంట్ అనుకొని పొరపాటు పడద్దని, తనని తన భార్య ప్రియుడు శ్రీధర్ కారుతో గుద్ది తనపై దాడి చేసి చంపేశాడని, చాలా కాలం నుండి తన భార్య భువనేశ్వరికి శ్రీధర్ కి ఎఫైర్ ఉందని, వీరిద్దరి ఎఫైర్ కి భువనేశ్వరి సోదరుడు కూడా సమర్థించాడని, వారంతా కలిసే తనపై హత్యా ప్రయత్నం చేశారని, తనకు ఏమైనా అయితే వారందరే బాధ్యులని చెప్పాడు. అదంతా విన్న తల్లి గుండె జారిపోయింది. తన కొడుకు మరణ రహస్యం తెలిసి చెలించిపోయింది. స్వామి హత్య వెనుక ఉంది నా కోడలు అతని ప్రియుడే అని ఆవేశంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. అక్కడే ఉన్న పోలీసులతో వెంటనే ఆ శ్రీధర్ని, నా కోడల్ని, ఆమె సోదరిని అరెస్టు చేయండి. ఆమె చెప్తుంది సరిగ్గా అర్థం కాక అసలేం జరిగిందో చెప్పమన్నారు పోలీసులు. చెప్పటం కాదు, మొత్తం మీకే వినిపిస్తానంటూ ఆ రికార్డింగ్ మొత్తం పోలీసులకు వినిపించింది. అందులో స్వయంగా స్వామినే తనది హత్య అని చెప్పటంతో వెంటనే శ్రీధర్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. ఈ శ్రీధర్ కందస్వామికి స్నేహితుడే కావటంతో ఓసారి తన భార్యను ఈ శ్రీధర్ కు పరిచయం చేశాడు. ఈ శ్రీధర్ ఓ కార్ డ్రైవర్. ఓసారి డ్యూటీ పూర్తి చేసుకుని శ్రీధర్ ఈ స్వామిని కలుద్దామని అతనింటికి వచ్చాడు. అప్పుడే ఈ భువనేశ్వరిని అక్కడ చూశాడు. అప్పటికే ఆమె పరిచయం ఉండటంతో చూడగానే నవ్వాడు. భువనేశ్వరి శ్రీధర్ కి అతిథి మర్యాదలన్నీ చేసింది. ఆ మర్యాదలకు మురిసిపోయిన శ్రీధర్ మైండ్ రాంగ్ ట్రాక్ పట్టింది. ఎట్ ఏ టైం ఈ భువనేశ్వరి బుర్రలో కూడా భూత చిత్రాలు మెదిలాయి. అందుకే ఆలస్యం చేయకుండా శ్రీధర్ తో ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంది. అప్పటి నుండి అప్పుడే ప్రేమలో పడిన దానిలా పొద్దస్తమానం ఫోన్ కి గ్యాప్ ఇవ్వకుండా ఛార్జింగ్ పెట్టుకుని మరీ మాట్లాడేది. అయితే ఇదంతా స్వామి గమనించి భార్య ఓవర్ రీఛార్జ్ వెనుక ఉన్నది ఎవరా అని ఆరా తీసి అతను తన ఫ్రెండ్ శ్రీధర్ని అని తెలుసుకున్నాడు. పైగా ఇద్దరిని ఓసారి రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్నాడు. దీంతో తెగించేసింది భువనేశ్వరి కూడా. నాకు నా ప్రియుడే పంచ ప్రాణాలు అనేసింది. నీతో ఉండేదే లేదంటూ భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె పుట్టింటి వాళ్ళకి తన భర్త తన క్యారెక్టర్ ని అనుమానించి హింసిస్తున్నాడంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి రెచ్చగొట్టింది. దీంతో రాజీ ప్రయత్నాల కోసం వెళ్లిన స్వామిని భువనేశ్వరి సోదరుడు కొట్టి ఇంట్లో నుండి గెంటేశాడు. అయితే తర్వాత భువనేశ్వరి సోదరుడికి ఆమె ఎఫైర్ గురించి తెలిసినా మందలించకుండా సమర్థించాడు. అందుకే భువనేశ్వరి మరింతగా రెచ్చిపోయి ప్రియుడితో పబ్లిక్ గా తిరగటం స్టార్ట్ చేసింది. ఈ విషయం స్వామి కంట పడటంతో తన భార్యని అలాగే వదిలేస్తే తన పరువు మొత్తం అతి కొద్ది రోజుల్లోనే వీధి పాలైపోతుంది అనుకున్నాడు. అందుకే ఆమెకు నయానో భయానో నచ్చ చెప్పి ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటూ పని మీద మార్చి 14న బయటకు వెళ్లాడు.
ఇక అలా తన బైక్ మీద వెళుతూ ఉండగా ఎదురుగా ఓ కార్ వచ్చి అతన్ని గుద్దేసింది. దీంతో స్వామి కింద పడిపోయాడు. అయితే అతను అలా పడే క్రమంలో కారులో తనని గుద్దిన వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి తన ఫ్రెండ్, తన భార్య ప్రియుడైన శ్రీధర్నే అని, అతనే తనని గుద్ది వెళ్లటం చూసి తనపై హత్యా ప్రయత్నం చేసింది శ్రీధర్ తన భార్య అని అర్థమయ్యి వెంటనే ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నాడు. ఇక అప్పుడే అతనికి తన ఫోన్ గుర్తొచ్చి అందులో ఆ విషయాలన్నీ రికార్డ్ చేసి చనిపోయాడు. అయితే అలా రికార్డ్ చేసి చనిపోతున్నప్పుడు స్వామి చేతిలో ఉన్న ఫోన్ కొద్ది దూరంలో పడిపోయింది. ఇక అదే ఫోన్ స్వామి తల్లికి దొరకటంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. ఇక అప్పటిదాకా సహజ నటనలో జీవించేసిన భువనేశ్వరి భాగోతం మొత్తం పోలీసులకు తెలియటంతో ముందుగా శ్రీధర్ని అదుపులోకి తీసుకుని విచారించగా స్వామి తమ బంధానికి అడ్డొస్తున్నాడనే, నేను అతని భార్య అంటే నా ప్రియురాలు, నా ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్, అతని సోదరుడు నలుగురం కలిసి ప్లాన్ చేసి కారుతో గుద్ది చంపేసి యాక్సిడెంట్ లా సీన్ క్రియేట్ చేశామని చెప్పడంతో పోలీసులు శ్రీధర్ తో పాటు భువనేశ్వరిని, ఆమె సోదరుణ్ణి ప్రవీణ్ కుమార్లను టోటల్ గా నలుగురిని అరెస్ట్ చేశారు. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినప్పుడు బలవంతంగా వాడని మళ్ళీ మన జీవితంలోకి తెచ్చుకోవాలి అనుకోకూడదు. అలా తెచ్చుకోవాలని ప్రయత్నించినా మనకు నిరాశే మిగులుతుంది. ఆల్రెడీ దారి తప్పిపోయిన వారి మనసులో మళ్ళీ మనకు స్థానం ఇవ్వరు. అది తెలుసుకొని అలాంటి వాళ్లకు దూరంగా ఉంటే కనీసం ప్రాణాలైనా మిగులుతాయి. తప్పుడు ఆలోచనలతో తప్పులు చేసేవారు ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ సుఖాల కోసం చంపటానికి కూడా వెనకాడరు. అందుకే మన జాగ్రత్తలో మనమే ఉండాలి. పరువు పోతుంది అనుకుంటే స్వామి సైలెంట్ గా భార్యకు విడాకులిచ్చి వదిలించుకొని ఉంటే ఈ రోజు ప్రాణాలతో మిగిలేవాడేమో. కానీ పరువు పోతుందని భార్య అక్రమ బంధానికి అడ్డుపడి ఆమెను తెచ్చుకోవాలని చివరికి భార్య చేతిలోనే తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.